దేవునికి స్తోత్రాలు. రాహాబు దేవుని యొక్క కాపుదల్లో ఉన్నట్లుగా వాక్యంలో రాసి ఉంది. రాహాబు గురించి మాట్లాడుతున్నాను. రాహాబు దేవుని యొక్క కాపుదల్లో ఉన్నది. రాహాబు దేవుని యొక్క కాపుదల్లో ఉన్నది. మనందరం కూడా, విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క కాపుదలలో ఉన్నారు. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వాక్యం. 1 పేతురు 1వ అధ్యాయము చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము? రక్షణ అనే స్వాస్థ్యం. రక్షణ అనేది స్వాస్థ్యం అంటే ఆస్తి అని అర్థం. స్వాస్థ్యం అనగా ఇప్పుడు ఆస్తి ఇవ్వాలి. నా కుమారుడు ఏమంటాడు? నాకు ఆస్తి ఇవ్వా అంటాడు. నేను ముసలోని అయిపోయాయి కదా, రేపు మాప దేవుని దగ్గరికి పోతా కదా, నాకేవో ఆ ఆస్తి అంటే నా బీరువాలో ఎన్ని కట్టలు ఉంటాయో, డబ్బులు కట్టలు, చెక్కులు, లేకపోతే బుక్కుల్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ అంతా వానికే. తర్వాత 56 సదరపు ఫీట్లు ఉంటుంది అక్కడ అవతల వైపు, అదంతా వానికే. మీకు అర్థమవుతుందా? స్వాస్థ్యం అంటే అది. మందిరమేమో సంఘమునకు. ఇంకా మందిరాలు నేను బ్రతికొండగా తయారు చేస్తే అవి కూడా సంఘమే నడుపుకుంటాం. పోతే వాళ్ళు నడుపుతామంటే వాళ్ళకి అప్పగించేయండి. ప్రజలవాడు హల్లెలూయా, ఇంకేం చేస్తావు? అంతే కదా స్వాస్థ్యం అంటే అది. కానీ ప్రభు అయిన యెహోవా మనుషులకి ఇచ్చే స్వాస్థ్యం ఏంటంటే నమ్ముకుంటే రక్షణ. ప్రజలవాడు చెప్పండి. మా అబ్బాయి అడిగే ప్రశ్న నాకేమనిపిస్తుంది అంటే పిచ్చిగా అనిపిస్తుంది. ఏది పిచ్చిగా మాట్లాడతాడు. మా అమ్మ ఏమన్నదంటే, నా కన్న తల్లి ఏమన్నదంటే, రేయ్ నేను చనిపోయిన తర్వాత నీ వాటా పోనీపోకు, 4 అన్నదమ్ములు కదా, 4 భాగాలు అయింది కదా, నీకు వచ్చే వాటాని వదిలిపెట్టబోకు అన్నది మా అమ్మ. దొంగలు కొట్టేశారండి ఆ ఆస్తి అంతా. నేను దాన్ని ఎలా వివరించాలి నాకు అర్థం కావట్లేదు. కానీ మంచిది కాదు వివరించడం కూడా. అది కొట్టేసిన వాళ్ళు కూడా దగ్గరుండే. ఇప్పుడు దేవునికి స్తోత్రాలు. మన ఆస్తి మా అమ్మ అనే మాట, నీ పాటు పోనీపోకు, తీసుకుపో. నేను చనిపోయిన తర్వాత నీకు వచ్చే ఆస్తిని వదలపో. దాని అర్థం ఏంటి చెప్పండి? తల్లిదండ్రి తర్వాత ఆ స్వాస్థ్యము అవునన్నా కాదన్నా వాళ్ళ యొక్క కుమారులకే చెందుద్ది. నువ్వు అవునన్నా కాదన్నా కుమారులకే చెందుద్ది, వేరే వాళ్ళకి చెందుతుంది. అది లేకపోతే మనవడికి చెందుద్ది. ప్రైజ్ ది లార్డ్. కుమారుడి కంటే ఎక్కువ పవరు మనవడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనవడండి హక్కుదారుడు. మనవడు కేసేస్తే చెల్లుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వీడు అడిగే ప్రశ్న పిచ్చుకుంది నాకు. ఎందుకంటే
ఇదేం ప్రశ్న పిల్లగాడు అడుగుతాడు? ఎవరన్నా తెలిసిన వాళ్ళన్నా అడగాలి. ఆయన నా తండ్రి ఆస్తి ఎవరికి చెందును అని ఆయన అడగాలి తెలిసిన వాళ్ళని. వాళ్ళ దోస్తుని అడిగితే వాళ్ళు చెప్తారు, నేర్పుతారు కదా. అట్లా నన్ను అడగకూడదు కదా. ఏమని? నాకు ఆస్తి ఇవ్వవా అనే మాట ఏంటిది? అది సౌండ్. హల్లెలూయా. ఆస్తి ఇవ్వవా? ఏం ఆస్తి ఇవ్వాలి నీకు? నా తర్వాత అంతా నీకే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకున్నదంతా నీకే అవుతుంది, అంతే సంగతి. దానికి వేరే మార్గం ఏం లేదు. దేవునికి స్తోత్రాలు. అది శాసనము, రూలు, న్యాయము. నో క్వశ్చన్, నో కొటేషన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలుసా అది? వానికి చెందును అని నేను చెప్పినంత మాత్రం కాదు, మీకు కూడా అంతే చెందుద్ది. మీ తండ్రి ఆస్తి ఒక పావలా ఉన్నా పైసా ఉన్నా బిడ్డకే చెందుద్ది. అవునా కదా? లేకపోతే నీ ఆస్తి తీసుకొచ్చి నా కొడుకు ఇస్తావా? ఏంది? ఇవ్వవు. దశభాగం తప్ప ఏది ఇవ్వవు. అంత పిసిని కొట్టుడు కదా. దశభాగము కానుకలు తప్ప నువ్వు అసలు నాకు ఏమి ఇవ్వవు. నీ ఆస్తి నాకెందుకు ఇస్తావు? లేకపోతే నా పిల్లగాడికి ఎందుకు ఇస్తావు? అంత న్యాయబుద్ధి నీ దగ్గర ఉన్నప్పుడు ఉంది కదా న్యాయబుద్ధి. నా ఆస్తి నా కుమారుడికి లేకపోతే కుమారుడు లేకపోతే కూతురికే చెందాలి, కానీ ఇంకొకరికి ఎట్లా చెందుతుంది అనే న్యాయము అనేది నీలో ఉంది. స్వాస్థ్యం అనే శబ్దం మీద మాట్లాడుతున్నాను. అలాంటి న్యాయబుద్ధి ఉన్నప్పుడు ఆ న్యాయము నా కుమారుడికి ఎందుకు వర్తించదు? వానికి తెలియక మాట్లాడుతున్నాడు అన్నట్టు. మొన్న అడిగిండు వచ్చినప్పుడు, మన బాన్సాడు డ్యూటీకి వచ్చినప్పుడు ఇంట్లో అడుగుతున్నాడు. చర్చిలు అయితే దేవునికి చెందుతాయి, మీరు నడుపుకుంటే మీకు చెందుతాయి. నడపటం చేత కాకపోతే ఎవరన్నా నడుపుకుంటారు, గుళ్ళు గోపురాలు, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం చేయాలి? పైకి పోయిన తర్వాత నాకు ఎందుకు వస్తానా? రాను, అంతేనా. రక్షణ అనే స్వాస్థ్యము దేవుని పిల్లలందరికీ చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ స్వాస్థ్యము పొందటానికే ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. ఏంటిది? విశ్వాసులు దేవుని కాపుదల్లో ఉన్నారు. రాహాబు దేవుని కాపుదల్లో ఉన్నది. అయితే మా ప్రత్యేకించబడి జీవించినదని వాక్యం బోధిస్తుంది. ప్రత్యేకింపబడి జీవించింది. విశ్వాసికి ప్రత్యేకమైన జీవితం కావాలి. రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18వ వాక్యంలో, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18వ వాక్యం. ప్రత్యేకింపబడి జీవించాలి. విశ్వాసి ప్రత్యేకముగా జీవించాలి. ఏముంది ఇక్కడ? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇక్కడ గ్రహించండి, శ్రద్ధ గ్రహించండి వచనాన్ని. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? గ్రహించండి, దాన్ని వివరించట్లేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి సంబంధం ఏంటి అంటున్నాడు. ప్రత్యేకత కదా. వెలుగే ప్రత్యేకంగా ఉంటుంది, చీకటి వెలుగు ఒకటి కాదు, రెండు కలవు కూడా. వెలుగు వస్తే చీకటి మారిపోతుంది. గ్రహించండి. నిజము అబద్ధము ఒకటి కాదు, సత్యము అసత్యం ఒకటి కాదు. సత్యము అసత్యము అది అబద్ధమని స్పష్టంగా తెలుస్తుంది, ఇది నిజమని స్పష్టంగా తెలుస్తుంది. రెండు కలవవో. నిజము అబద్ధము కలుస్తాయా? కలవు, ఎప్పటికీ కలవు. తర్వాత క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం? క్రీస్తునకు బెలియాలంటే బెలియాలు అనగా బయలు బెలియాలు. బెలియాలంటే
అది దయ్యాలకు అధిపతి. బెలియాలు అనగా దయ్యాల అధిపతి, సైతాన్ అన్నట్టు, పిశాచం. క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకను ఆ యొక్క దయ్యానికి ఏం సంబంధం ఉండదు. అవిశ్వాసితో విశ్వాసికి సంబంధం ఏంటి? పాలెక్కడిది? అవిశ్వాసికి పొత్తు ఎక్కడదండి? విశ్వాసే ప్రత్యేకమైన జీవితం, అవిశ్వాసి నడతలకి విశ్వాసి నడతలకి కలవవు. అందుకనే ఈ పెళ్ళిళ్ళైనప్పుడు కూడా విశ్వాసులే వివాహం ఆడాలి, అవిశ్వాసులే వివాహం ఆడటం మంచిది. అయితే దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం పొందిక? అది బొమ్మ. విగ్రహం అనగా బొమ్మ. దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుని ఆలయంలో విగ్రహం ఉండదు. దేవాలయంలో విగ్రహం ఉండకేముంటుంది, దేవుడు ఉండక అంటారు. బొమ్మలు పెడతారు దేవాలయాల్లో. మా చర్చిలో ఏ బొమ్మ లేదు. ఒక అమ్మ చెబుతుంది, ఒక అమ్మ అంటుంది నాతోనే, అయ్యగారు పెద్దగా ఒక బొమ్మ కొనుక్కొస్తా అంటే, యేసుక్రీస్తు బొమ్మ అన్నట్టు, నిలువు ఫోటో తీసుకొస్తా, ఇక్కడ పెట్టు, అందరూ మొక్కుకుంటూ పోతారు అన్నది నాతోని. ఏ పిచ్చిదానికి ఏం అర్థం కాలేదు. అసలు ఆలయమునకు బొమ్మకి ఏం పొత్తు? ఇక్కడ చెప్పాడు, విగ్రహానికి దేవుని ఆలయానికి పొత్తు ఏంటి? దేవుని ఆలయమే. మన హిందూ దేశ ఆచారాల ప్రకారంగా, పూజల ప్రకారంగా ఏదైనా 4 గోడలు కట్టి ఇది దేవాలయం అని ప్రతిష్ఠ చేస్తే వాళ్ళు దాని నటింట్లో ఒక బొమ్మను పెట్టి ప్రతిష్ఠ చేసి ఇదే దేవుడని చెప్తారు. ఈ హిందూ దేశపోళ్ళు దాన్ని అందరూ వెంబడించి ఇదే దేవుడని పూజ చేస్తుంటారు కదా. దేవుని ఆలయం అలాంటిది కాదు. దేవుని ఆలయము హృదయము ఒకటి దేవుని ఆలయంలో ఏ బొమ్మ ఉండదు. ఆ యెరూషలేము ఆలయంలో, ఆ గర్భాలయంలో కరుణాపీఠం ఉంటుండే, తర్వాత దానిపైన మందసం ఉంటుండే, 2 కెరూబులు ఇలాగా రెక్క ఇట్లా ఆనించి, మరొక రెక్క ఆ గోడకి, మరొక రెక్క ఈ గోడకి, 2 కెరూబులు రెక్కలు, 2 రెక్కలు ఇట్లా ఆని ఉంటాయి. దాని రెక్క దీని రెక్క ఆ గోడలో యొక్క అంచులుగా ఆని ఉంటుంది. గర్భాలయం, దానిలో దేవుని మహిమ ప్రత్యక్షం అవుతుంది. ఆ యొక్క మందసంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. అహరోను సీరించిన కర్ర, ఆ దానిలో ఏమో దేవునికి సంబంధించిన ఆ మన్నా ఏదో ఉంటుంది. అక్కడ దేవుని మహిమ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆలయానికన్నా విగ్రహానికి సంబంధం లేదు. భ్రమపడకండి, ఇక్కడ వాక్యం బోధిస్తుంది. తర్వాత దేవుని ఆలయమై మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, సంఘం మధ్య ప్రభు సంచారం చేస్తారు. తర్వాత నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుతున్నాడు. ఇదండి విషయం. ప్రత్యేకించబడి ఉండాలి. చీకటితో సంబంధం లేకుండా వెలుగు ప్రత్యేకింపబడుతుంది. ఆ బొమ్మతో సంబంధం లేకుండా ఆలయము ప్రత్యేకముగా ఉంటుంది. బెలియాలతో సంబంధం లేకుండా క్రీస్తు ప్రత్యేకమైన వాడు. మన విగ్రహముతో సంబంధం లేకుండా దేవుని ఆలయం ప్రత్యేకమైనది. నీతికి దుర్నీతికి పొత్తు లేదు. నీతి ప్రత్యేకమైనది. నీతి అనగా ప్రత్యేకమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రత్యేకమైన జీవితం కలిగి విశ్వాస జీవించాలని
దేవుని యొక్క పిల్లలు జీవించాలని వాక్యం బోధిస్తుంది. వాక్యం బోధిస్తుంది, ప్రత్యేకింపబడి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే నీ విశ్వాసము వ్యర్థము. ప్రత్యేకమైన జీవితం లేకపోతే వ్యర్థం, వేస్ట్. విశ్వాసం ఉంచటము అది వృధా అవుతుంది. దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో పవిత్రముగా ఉన్న వారిని దేవుడు వాడుకుంటాడని వాక్యం బోధిస్తుంది. పవిత్రముగా ఎవరు ఉంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, పరిచర్యలో వాడుకుంటాడు. ప్రత్యేకంగా పవిత్రంగా ఉంటే వాడుకుంటాడు, పవిత్రమైన జీవితం ఉంటే. దేవునికి స్తోత్రాలు. దేవుడు యొక్క వాక్యమును ప్రకటించడానికి సేవకులను వాడుకుంటాడు. వాళ్ళు ప్రత్యేకపడతారు, పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయంలో 21వ వచనములో 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనము 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనము ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. మీలో ప్రతి ఒక్కరికి ఏం ఆలోచన ఉంటుందో చెప్పాలా? అందరి ఎదుట నన్ను ప్రతి ఒక్కరూ ఘనపరచాలి అని ఆలోచన ఉంటుంది. అందరి ఎదుట నన్ను సిగ్గుపరిస్తే ఎలా ఉంటుంది? సిగ్గేస్తుంది కదా. హీన పరిస్థితి ఎలా ఉంటుంది? చిచ్చి చిచ్చి నా బతుకు ఇదేం బతుకు, పాడుపడ్డ బతుకు, అందరు నన్ను ఎక్కిరించారు, హేళన చేశారని సిగ్గేసి మళ్ళా వాళ్ళ మధ్యకి రాలేరు. అందుకని యేసు ప్రభు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని హీనపరచమని చెప్పలేదు, ఘనపరచమన్నాడు. ఒకరికొకరు హానర్ చేసుకోమన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? హానర్. ఒకరిని ఒకరు సన్మానించుకోవాలి అన్నాడు. ఒకరికంటే ఒకరు గొప్పవారిగా భావించమన్నాడు. ప్రభు చెప్పాడు, వాక్యంలో ఉంది. ఒకరికంటే ఒకరు గొప్పవారు, ఒకరికంటే ఒకరు ఘనమైన వారిగా భావించండి. అంటే నాకంటే ఏమా, లేకపోతే నాకంటే ఈయన తక్కువ. ఏం తక్కువ? ఘనహీనుడు, నీచమైన వాడు, నాకంటే చెడ్డవాడు, నేనే మంచివాడిని. అవతల వ్యక్తి ఎంత హీనంగా ఉన్నా నాకంటే ఆ వ్యక్తే బాగుంది అన్నట్టుగా భావన ఉండాలి. అప్పుడు నీవు అవతల వ్యక్తిని గౌరవించడానికి అవకాశం ఉంటుంది. చిన్నగా ఉన్నాడు పిల్లాడు చిన్నగా ఉన్నాడు. అప్పుడు అరే వరే అంటారు. ఎవరు? వాళ్ళ నాన్న కూడా అన్నాడా? అమ్మాయి ఉంది, అమ్మాయిని ఏమంటారు? పాప ఇటు రావే అంటారు, రావే అంటారు, పోవే అంటారు. ఎవరిని? చిన్నపిల్లని. మా ఇంట్లో ఒక పిల్లని చూడు, చిన్నపిల్ల. ఆ పిల్లని ఏమంట? రావే పిల్ల ఇట్రా అంటే ఏమన్నట్టు అది? ఇంకేమనాలి? ఏమండో ఇటు రండి అంటారా మనవరాలని? ఏమమ్మో ఇట్రా, అర్థమే మారిపోతుంది. అయితే ఆ పిల్ల ఒక డాక్టర్ అమ్మ అయిందనుకో, ఒక స్టేజ్కి వచ్చి 30 ఏళ్ళు 40 ఏళ్ళకి పెద్ద డాక్టర్ అమ్మ అయిందనుకో, అప్పుడు తాతగారు అక్కడికి వెళ్ళాడు. అప్పుడేమని పిలవాలి? డాక్టర్ గారు ఉన్నారండి, ఇక్కడ ఉన్న స్టాఫ్ని అంతా అడగాల. ఎందుకని? అది గౌరవం. ఎవరికి? మనవరాలకి. కారణం ఏంటి? ఇప్పుడు డాక్టర్ గారు అయింది, అప్పుడే చిన్నగా ఉన్నప్పుడు ఎట్టుంది? రావే పోవే. ఎందుకని? అదే గౌరవం అంటే. అమ్మా, ప్రతి ఒక్కళ్ళని గౌరవించుకోవటం మంచిది. ప్రైజ్ ది లార్డ్.
ఒకళ్ళొకళ్ళు సన్మానం చేసుకోవటం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా విలువ, 10 మంది మధ్య ఒక రకంగా విలువ. నీచపరచడం ఎందుకు? భార్యని కూడా అండి 10 మంది మధ్య గౌరవపరచాలి, ఇంట్లోనేమో అశావశానాలు. అంతే కదా, ఎటు పిలుచుకున్నా సరిపోద్ది లోపల లోపల కదా. పెళ్ళాన్ని లేకపోతే భర్తని, కొందరు భర్తను అరే అంటారు, మీకు తెలుసా? అరే ఇట్లారా. చాలా మందికి ఈ విషయం తెలియదు, నాకు తెలుసు ఆ విషయం. భర్తని చాలా నీచంగా పిలుచుకుంటారు లోపల లోపల గదిలోనే. బయటకు పోయినా కూడా వాళ్ళ గౌరవం ఉండదు. అంటే ఏంది? వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోరు అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యగారు అంటాడు, ఏమో సువార్తమ్మ గారు తలుపు తీయండి అంటున్నాడు విజయవాడలో. నేను విన్నా, ఈ అయ్యగారు వాళ్ళ అమ్మగారిని పిలుపుతున్నాడు నా ముందు, సువార్తమ్మ గారు తలుపు తీయండి మేము వచ్చాము అంటున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమే సువార్తమ్మ. కారణం ఏంటంటే గౌరవించటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి వారిని ఒకరికంటే ఒకరు ఘనమైన వారిగా గౌరవించమన్నాడు. వాక్యంలో చెప్పాడు, అర్హమైన పాత్ర, సత్కార్యములకు సిద్ధపరచబడిన పాత్రగాను, ఘనత కలిగిన పాత్రగాను అని ఈ విధంగా ఒక గౌరవపాదాలు వాడారు. ఘనత 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 అంటాడు. ఘనత ఎప్పుడు వస్తుందంటే, నువ్వు మంచిగా నడిచినా ఘనతే, దొంగతనం చేసినా ఘనతే నీకు. దాని దెబ్బ దానికే తగులుతుంది. ఏం చేద్దాం? ఒక దొంగతనం చేస్తే అందరిని 10 మంది చెప్పు దెబ్బలు కొడుతుంటే అప్పుడు మంచి ఘనత వస్తుంది. దొరికినప్పుడు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. గొలుసులు బంగారం దొంగతనం చేసే టైంలోనేమో బెచ్చగాడిలాగా ఉన్నాడు. ఇతన్ని అడ్రస్ పట్టుకొని అక్కడ వాళ్ళ ఇంటికి పోతే దొరలాగా ఉన్నాడు. క్వశ్చన్ చేయడానికి మార్గమే లేదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా అంతే. దేవునికి స్తోత్రాలు. మన ఘనపరుచుకోవటం మంచిది. భర్తను ఘనపరుచుకోవాలి. ఇంట్లో ఎట్టనుండి కానీ బయట ఘనపరుచుకోవాలి. హీనంగా నీచంగా భావించకూడదు. ఇది నా శరీరమే కదా, స్త్రీని కూడా అది కూడా నా శరీరమే కదా అంటే అని చెప్పి బజార్లో 10 మంది మధ్య హీనపరుస్తావా? చాలా తప్పు అవుతుంది. అది దేవుడు అలా చెప్పలేదు. మరి ఘనపరుచుని, స్త్రీ పురుషులు ఘనపరుచుకోనండి ఒకరిని ఒకరు. సహోదరిని ఘనపరచండి. సిస్టర్ గారు అని పిలవండి. ప్రతి ఒక్కరిని ఒకరిని ఒకరు ఘనపరుచుకోనండి. ఆమె దేవుని ప్రజల మధ్య నివసించినది, రక్షించబడింది. ఎవరంటే ఈ రాహాబు. ఆమె సహవాసం కలిగి జీవించింది. సహవాసము, ప్రతి విశ్వాసికి సహవాసం ఉండాలి. సహవాసం లేకపోతే పడిపోతారు, విశ్వాసం కోల్పోతారు. సంఘ సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు అభివృద్ధి పొందుతారు. ఒకరికి ఒకరు పదును పెడతారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వాక్యం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వాక్యంలో, సామెతల గ్రంథము 27:17 వచనం. అది ఇనుము చేత ఇనుము పదునగును. అంటే అట్లు ఒకడు తన చెలికానికి ఇప్పుడు నేను మీ అందరికి వివేకం పుట్టిస్తా. దేని చేత? వాక్యం చేత. వాక్యం తీయకుండా నాకేం తెలియదు. నిజమో, నేనేమో ప్రొఫెసర్ని కాదు, లేకపోతే పెద్ద మేధావిని కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ ఇంటెలిజెంట్ కాదు. నేను వాక్యం తీస్తే దాన్ని చదివినప్పుడు దేవుడు నాకు బోధిస్తే నేను మీకు చెప్పగల. ఈ వాక్యము వలన వివేకం పుట్టించగల.
10 మంది కూడుకున్నప్పుడు సహవాసంగా వాళ్ళకి పదును వస్తుంది, ఒకరికొకరు పదును పెట్టుకుంటారు, వివేకం పుట్టిస్తారు, ఆలోచన పుట్టిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదండి విషయము. సహవాసం వల్ల లాభం అది. సంఘ సహవాసం ఉండాలండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో కొందరు ఏం చేస్తుంటారంటే సంఘంగా కూడుకుంటా మానుకుంటారు. వాళ్ళు చాలా విషయాలు కోల్పోతారు. సంఘంగా కూడుకున్నట కొందరు మానుకున్నట్టుగా రాసి ఉంటుంది. అది 10, 24, 25 వచనాల్లో సంఘంగా కూడుకున్నట మానుకోవద్దు. సహవాసం అంటే అది. నష్టపోతారు, జీవితంలో అనేకం నష్టపోతారు. కొందరు మానుకొనున్నట్లుగా సంఘముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించాలన్నాడు. ఒకరిని ఒకడు హెచ్చరించాలి, సాక్ష్యం చెప్పాలి, నలుగురిని హెచ్చరించాలి. నేను ఒక్కడనే భజన చేసుకుంటున్నాను అనుకో గుళ్ళో దేవుళ్ళగా, ఏ లాభం ఏంటి అక్కడ? ఒక్కడే ఈ గుడి నా ఒక్కరిదే అన్నాను అనుకో, అది చాలా సొత్తు తప్పు. కడితే కట్టవచ్చు, 10 మంది ఉంటేనే కదా గుడికి భవితవ్యమను మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో గుళ్ళు, జనం లేని గుళ్ళు ఎన్నో ఉన్నాయి. ఓళ్ళలో చూడండి, పబ్లిక్ కూడుకోరు ఆరాధనకి, ప్రజల ఆరాధనకి అక్కడ కూర్చోరు. లాభం ఏంటి? ఒట్టిగా బంగ్లా ఉంటుంది, లేకపోతే పెంకిళ్ళు ఉంటుంది, గుడిళ్ళు. లాభం ఏంటి? అక్కడ అయ్యగారు ఉండడు. దేవునికి స్తోత్రాలు. సంఘంగా కూడుకుంటాం మానక కంటిన్యూగా సహవాసంలో కొనసాగాలి. ఏమేం చేసిందంటే ఈ రాహాబు యూదుని వివాహం ఆడింది. తర్వాత దేవుని పిల్లలనే వాళ్ళు ప్రభువునందు మాత్రమే వివాహం ఆడాలి. ఈమె యూదుని వివాహం ఆడింది, దేవుని బిడ్డను వివాహం ఆడింది అని రాయబడింది. ప్రభు పిల్లలు ప్రభునందు మాత్రమే వివాహం ఆడాలి. 1 కొరింథీ 7వ అధ్యాయం 39వ వచనం ముగిస్తున్నా, అయిపోయింది. రాహాబు ఫలించింది అంటే ఆ గర్భఫలం వచ్చింది. గర్భఫలం సంఘంగా కూడట వలన అనేకుల్ని కనగలం, అంటే అనేకుల్ని దేవుని వైపు నడిపించగలం. సహవాసంగా ఉండటం వలన, సహవాసంలో కొనసాగటం వలన అనేకుల్ని ప్రభు వైపు తిప్పగలం మనం, ఐక్యతతో ఉంటే. దేవునికి స్తోత్రాలు. ఈ 1 కొరింథీ 7వ అధ్యాయం 39వ వచనంలో చూడండి, ప్రభు పిల్లలేమో ఫలించాలి. తర్వాత 1 కొరింథీ 4వ అధ్యాయము 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు చెప్పిన వచనాన్ని ఒక్కటే వచనము. 1 కొరింథీ 7వ అధ్యాయం 39వ వచనం. 1 కొరింథీ 7వ అధ్యాయం 39వ వచనం, 39వ వచనం. ఇక్కడ గమనించండి, సరిగ్గా గమనించండి. పెద్దగా చదువు, మైక్ లేదు దగ్గర, పెద్దగా చదువు, అందరు వినండి. భార్య భర్త బ్రతికి ఉన్నంత కాలము ఈ వాక్యం ఏం బోధిస్తుందంటే, భర్త బ్రతికున్నంతకాలం ఒక స్త్రీ బద్ధురాలు, ఆ భర్తకే బద్ధురాలు. ఇంకా వేరే పనులు, పిచ్చి పనులు చేయడానికి వీలు పడదు. ఒకవేళ ఏదైనా పిచ్చి పనులు చేస్తే ఎలగొట్టేస్తాడు. ప్రూఫ్ వచ్చిందనుకో, ప్రూఫ్ వస్తే. అయితే భర్త ఒకవేళ చనిపోయిన ఎడలా అట్టి స్త్రీ వేరే వారిని వివాహం చేసుకోవచ్చునని బైబిల్లో రాసి ఉంది. ఈ మధ్య కొంచెం శాతస్థం ఎక్కువైన వాళ్ళు కొంతమంది ఉన్నారు దేశం మీద. శాతస్థం అంటే మన హిందూ దేశంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. హిందూ ప్రజల మధ్య భర్త చనిపోయిందనుకో, ఇంకొకళ్ళు వివాహం ఆడరు. ఎందుకు?
అదే బుద్ధిహీనత అనేది. భర్త చనిపోయిందనుకో, మన వాళ్ళు హిందువుల్లో నుంచి ఉన్నవాళ్ళు వివాహం ఆడరు. పూర్వము భర్త చనిపోతే సతీ సహగమనం అని, ఆ భర్త ఏ స్థితి మీద ఏ స్థితిలో కాలు పెట్టబడ్డాడో ఆ స్థితి మీద ఈ స్త్రీని కూడా వేసేసి కాలు పెట్టేస్తారు. పూర్వం రాజా రామ్మోహన్ రాయ్ దాన్ని తొలగించేసాడు. ఇంకా కొందరు సంఘ సంస్కర్తలు అనేవాళ్ళు అట్టి స్థితిని తీసేశారు ఇండియాలో. కానీ ఈ మధ్య కొంత మూఢనమ్మకం ఉంది. పురుషుడు చనిపోయాడు, అట్టి స్త్రీకి పెనిమిటి లేడు, ఎవరినైనా చేసుకోవచ్చు, జీవితాన్ని వృధాపరుచుకోకూడదు. కానీ సమాజం ఒప్పుకోవాలిగా. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఉంటారేమో, వాళ్ళు ఒప్పుకోరుగా. ఇట్లాంటి మొండి నమ్మకాలు మూఢనమ్మకాలు కొందరికి ఉన్నాయి. చాలా రాంగ్ కదా. వాక్యం బోధిస్తుంది కదా. కుటుంబం సక్రంగా సాఫీగా కొనసాగాలంటే ముందు కొనసాగటానికి ఈ వాచనము మనకి ఈ విధంగా పొదున పెడుతుంది, మైండ్కి పొదున పెడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆమె యూతుని వివాహం ఆడింది, ఆమెకి పెనిమిటి లేడు కదా, ఆమె వేస్ట్ కదా. తర్వాత యూదుని ఒంటరిగా ఉండటం కంటే ఎవరినైనా వివాహం చేసుకోవడం మంచిదని ఒక యూదుని వివాహం ఆడింది. తర్వాత ఆమె పాలించిందని చెప్పబడుతుంది, పిల్లలు కన్నది. అయితే ప్రభునందు కొందరు విశ్వాసులు, పురుషులు కానీ స్త్రీలు కానీ, స్త్రీని కోల్పోతే పురుషుడు వివాహం చేసుకునవచ్చును. జ్ఞానం ఉంటుందా మనకి ఈ విషయం? జ్ఞానం ఉంటుందా? ఎవడన్నా చేసుకున్నాడు అనుకో, భార్య చనిపోయినాడు ఎక్కిరిస్తారు. భర్త చనిపోయిన స్త్రీ వివాహం చేసుకున్నది అనుకో ఎక్కిరిస్తారు. అలాంటి బుద్ధిహీనత ఉంది మన దగ్గర. విదేశాల్లో అలా లేదు. విదేశాల్లో ఈ వాక్యాన్ని పాటిస్తారు. పిల్లలుంటే కొంత ఆస్తి అప్పగిస్తారు, వీళ్ళు చేసుకుంటారు. శరీరాన్ని పుచ్చబెట్టరు, కుళ్ళబెట్టరు. కుళ్ళబెట్టుకోవటం అంటారు, మురగబెట్టుకోవటం, కృషించటం అంటారు. శరీరాన్ని సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించాలని, శరీరాన్ని ఆనందంగా ఉంచుకోవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. అయితే ప్రభువునందు మనము నిలిచి ఉండిన ఎడల ఫలిస్తాము. ప్రభువునందు నిలిచి ఉండిన ఎడల ఫలిస్తాము, ప్రభువునందు నిలిచి ఉండకపోతే ఫలించము. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, మన 15వ అధ్యాయము యోహాను సువార్త 5-8 వచనాలు. ప్రభువునందు నిలిచిన వారందరూ ఫలిస్తారు. ప్రభువునందు నిలవని వారు ఫలించరు అని వాక్యం బోధిస్తారు. కనుక దేవునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు వాక్యాన్ని వెంబడించండి, దేవుని పొందండి. వాక్యం వెంబడిస్తే వాక్యం మిమ్మల్ని ఫలింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 76 ఏళ్ళు ముసలోడు అన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. పెళ్ళం చనిపోయింది, 10 ఏళ్ళు అయింది. మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉందో అని ముసలాడికి. 76 ఏళ్ళు ముసలాయన నన్ను అడుగుతాడు, నాకు పెళ్లి చేయవా సింగ్ పాస్టర్ అంటాడు. మీకు అర్థమవుతుందా? నేను నవ్వించడానికి చెప్తున్నాను అనుకుంటున్నారు, నిజమే జరిగింది. నాకు వివాహం చేయవా సింగ్ పాస్టర్. నేనేమో 35 ఏళ్ళు పిల్లగాడిని, ఆడేమో 76 ఏళ్ళు ముసలోడు. ఆయన నా దగ్గరికి వచ్చి నాకు పెళ్లి చేయవా సింగ్ పాస్టర్ అంటాడు. వానికి పెళ్లి చేసి నేను బదనామయ్యా. ముసలోడికి పెళ్లి చేసి ఆ బోధనలో నేను బదనామవుతుంది అయిపోతుంది. సింగ్ పాస్టర్కి ఏం పని లేదు, అక్కడ పాస్టర్లు అందరూ ఆరిపోసుకున్నారు నా మీద. ఇప్పటికి కూడా బ్లేమ్ పోవాలా. నాకు బుద్ధి వచ్చింది, నాకేం తొందరపట్టింది. 80 ఏళ్ళు ముసలోడికి పెళ్లి చేయాల్సిన అవసరం, పెద్ద బుద్ధిహీనత అంటారు. నాది కాదు బుద్ధిహీనత, అది చేసుకునేవాడికి బుద్ధిహీనత. రేపేమో సస్తారు కదా, వాడికి ఎందుకు పెళ్ళి కదా. కానీ అన్ని సైతాన్ శాస్త్రాలు చేస్తున్నాడండి. నా దగ్గరికి వచ్చి నేను ఇటు కుర్చీలో కూర్చొని, నా ఎదురు కుర్చీలో కూర్చొని అన్ని సైతాన్ని కవళకలు చూపిస్తున్నాడు. అండ్ ఇప్పుడు పట్టిందా, అది తొలగించాలంటే పట్టిన దాన్ని వీనికి ఒక ముసలిద కావాలి. అవును, ముసలిద కావాలి. కానీ ముసలిద అప్పగింపవాళ్ళ వయసు దాన్ని అప్పగించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె అన్నం వండి పెడుతుంది,
ఆ పిల్లలు ఎట్లా అవుతుంది, ఆ పిల్లకి అర్థమైంది. మన బాలరాజు కూతురికి నేను చెప్పింది అర్థమైంది, తెలుసా? మీకు అర్థం కాదు. ఆ చిన్న పిల్ల చూడండి. ఇప్పుడు ఆ యొక్క సైతాను కవళికలను, లక్షణాలను, సైతాను యొక్క చర్యలను ఆ మైండ్లో నుంచి తొలగించాలంటే 80 ఏళ్ళ ముసలోడికి కూడా సహవాసం కావాలి, ఒక స్త్రీ సహవాసం. కనీసం 75 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ముసలమ్మ కావాలంటే పెళ్ళముండి ఉండాలి. పెళ్ళం లేదు, చచ్చిపోయింది. మరి ఎలాగ మార్గం? ఈ సైతాన్ బుద్ధులన్నీ ఎట్ట బయటకు పోవాలా మన శరీరం నుంచి, మైండ్లో నుంచి? అంటే ఏదో తోడు చేసుకోవాలి మరి, లేకపోతే అలాగా ఆ సైతాన్ పద్ధతులు పోవు. ఈ శరీరము ఉన్నది, శరీరంలో ఉన్న నైజం అనేది ఆ లక్షణాలు కలిగి ఉంటుంది, గుణ లక్షణాలు కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. మీ అందరి వందనాలు.